హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడ్డి ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఫస్ట్ ఒకరైతే ఎలిమినేట్ అయ్యారు సాటర్డే ఎపిసోడ్ లో. వాళ్ళు వచ్చేసి నిఖిల్ అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయాడు. నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పా కదా, దివ్య అలాగే నిఖిల్ అలాగే గౌరవ్ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అయినా ఫెయిర్ ఎలిమినేషన్ అవుతుంది. ఎందుకంటే ముగ్గురికి తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ నిఖిల్ కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్ గా తక్కువ ఉన్నాడు కాబట్టి నిఖిల్ని పర్ఫార్మెన్స్ అంటే ఎలా గొడవలు పెట్టుకోవాలి, వాళ్ళకి మెయిన్ అది కావాలి. దాంట్లో కొంచెం తక్కువగా ఉన్నాడు కాబట్టి నిఖిల్ని ఎక్కువ ఎలిమినేట్ చేసే హై ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ అని చెప్పా కదా. ఇప్పుడు నిఖిల్ అయితే సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసాడు. ఇంకా నిఖిల్ గేమ్స్ అయితే ఫస్ట్లో బాగా ఆడాడు. మళ్ళీ ఈ 2 days ఏదైతే ఉందో అవన్నీ బాగా ఆడాడు. హౌస్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి గొడవ పెట్టుకోవడాలు కానీ తన ఒపీనియన్ చెప్పడాలు కానీ ఇవి ఏవి ఉండవు. సైలెంట్గా ఉంటున్నాడు కాబట్టి అసలు ఉంటున్నాడా లేదా, నాగార్జున గారు చెప్పారు కదా ఉంటున్నావా లేదో కూడా తెలియదని, అలా ఉంటున్నాడు. ఈ 2 days పర్ఫార్మెన్స్ చేసి కింగ్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ కూడా వచ్చాడు. ఇంకా అక్కడ ఓడిపోయాడు. అంటే బాగానే ఆడాడు, మళ్ళీ అంత తీసేయనక్కర్లేదు. ఫస్ట్ టాస్క్ ఒకటి చాలు, ఏదైతే ఫస్ట్ వచ్చినప్పుడు టాస్క్ ఆడాడో దానికి. హౌస్లో ఎక్కువ కనిపించలేదు అంతే. దానికైతే నిఖిల్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. నిఖిల్ అనే కాదు, ఎవరు వచ్చిన దాంట్లో గౌరవ్ కొంచెం పర్వాలేదు. తనకి ఏది అనిపిస్తే అది చేస్తాడు. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత గొడవ పడాలంటే గొడవ పడుతూనే ఉంటాడు. లాంగ్వేజ్ రాకపోయినా గౌరవ్ బెటర్. మిగిలిన వాళ్ళందరూ ఫైట్ స్ట్రామ్స్ అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు. సాయి అయితే ఇంతకు ముందర వారం వెళ్ళిపోయాడు. సాయి కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక లెవెల్లో బ్లాస్ట్ అవుతాడు అనుకుంటే వస్తూ వస్తూ డౌన్ అవుతూ ఆ తర్వాత వెళ్ళిపోయాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రమ్య వచ్చేసి డీమన్ అలాగే రీతు బాండ్ చెడగొట్టడానికి వచ్చింది. ఇంకా ఫుల్ బ్యాడ్ అయ్యి ఆమె బయటకు వచ్చేసింది. ఇంకా మాదిరి గారు వస్తూనే అందరికి చిరాకు తెప్పించారు, ఈవిడేంట్రా ఇలా అని. ఆ తర్వాత వస్తూ పర్వాలేదురా బాగానే ఆడుతున్నారు మాదిరి గారు కూడా అనుకున్నాం. అంతలోపలే ఆవిడే వెళ్ళిపోవాలనుకున్నారు. అందుకే పవర్ కూడా యూజ్ చేయొద్దని చెప్పారు. ఇంకా ఆవిడ బయటకు వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఆయిష గట్టిగా అపోనెంట్స్కి అదే హౌస్మేట్స్కి గట్టిగా పోటీ ఇస్తుంది అనుకున్నాం. కానీ ఆవిడకి హెల్త్ బాగాలేక ఆవిడ వెళ్ళిపోయారు. అలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అందరూ వెళ్ళిపోయారు. 5 స్ట్రామ్స్ ఇప్పటికి అందరూ. ఇంకా సండే ఎపిసోడ్లో ఇద్దరు ఉన్నారు కదా, దివ్య అలాగే గౌరవ్. వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి, చూద్దాం.